హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం 9th మార్చ్ థర్డ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైడ్ డోకియాట్ ఫౌండ్? అంటే హరప్పన్ సైడ్లో ఏ సైడ్లో డోకియాట్ ఫైండ్ అంటే డోకియాట్ అంటే ఏంటంటే అన్ని షిప్స్ ఆగి ఉన్న ప్లేస్, అంటే ఒడ్డులాగా అన్ని షిప్స్ ఆగుతాయి చూడు, ఆ ప్లేస్ని డోకియాట్ అంటాం. ఇది ఆల్రెడీ నేను ఏన్షియంట్ హిస్టరీ వీడియో మొన్ననే చేసిన, ఆ వీడియోలో అంతా టోటల్గా చెప్పిన. ఈ క్వశ్చన్ నేను అన్న కూడా డోకియాట్ వస్తుంది, లోతల్లో డోకియాట్ ఫైండ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు అని చెప్పినా కూడా అదే క్వశ్చన్, సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ దిగింది. లోతలు ఎవరు డిస్కవర్ చేసిండ్రు? ఎస్ఆర్ రావు డిస్కవర్ చేసిండ్రు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా లోతలు ఏడ ఉంది? గుజరాత్లో ఉంది. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పిన ఏన్షియంట్ హిస్టరీ వీడియోలో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, విచ్ కమిషన్ వాస్ అపోజ్డ్ బై లాలా లాజపతి రాయ్? లాలా లాజపతి రాయ్ ఏ కమిషన్ని అపోజ్ చేసిండ్రు? గుర్తుపెట్టుకోండి, సైమన్స్ కమిషన్. ఓకే, సపావ్ డ్యాన్స్ లడాఖ్కి సంబంధించిన డ్యాన్సెస్ అడుగుతున్నాడు. అన్ని స్టేట్వి క్లాసికల్ డ్యాన్సెస్ అడుగుతలే, నార్మల్ ఫ్లోక్ డ్యాన్సెస్ ఉన్నాయిగా, ఫ్లోక్ డ్యాన్సెస్ నేర్చుకొని ఫ్లోక్ డ్యాన్సెస్ అన్ని స్టేట్వి అడుగుతాడు. ముఖ్యంగా అంటే మహారాష్ట్రవి, ఒడిస్సా, అస్సాం ఇవి అడుగుతున్నాడు. మహారాష్ట్ర, ఒడిస్సా, అస్సాం, బీహార్ ఇవి ఈ స్టేట్స్వి ఫ్లోక్ డ్యాన్సెస్ అడుగుతున్నాడు ఎక్కువ, చూసుకొని. ఇంకా నెక్స్ట్ పారా ఒలింపిక్స్, వెరీ ఇంపార్టెంట్. పారా ఒలింపిక్స్ నుంచి అన్ని షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ దిగుతుంది. నేను నెక్స్ట్ ఆ పారా ఒలింపిక్స్ వీడియో కూడా టోటల్ డిస్కస్ నేను నెక్స్ట్ తెస్తా వీడియో. కానీ పారా ఒలింపిక్స్ అయితే ఎవరైతే చూడలేరో పారా ఒలింపిక్స్ చూసివ్వండి, అన్ని షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ దిగుతున్నాయంట. సో ఓకే, ఎగ్జాక్ట్ ఏ క్వశ్చన్ తెలియదు కానీ క్వశ్చన్లు వస్తున్నాయి పారా ఒలింపిక్స్ నుంచి. నెక్స్ట్, వేర్ ఈజ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సెల్లో ఏడ ఎనర్జీ స్టోర్ అవుతుంది? ఇది ఆల్రెడీ నేను బయాలజీ 1 షాట్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన, ప్లేలిస్ట్లో ఉంది ఆల్రెడీ. ఎవరైతే చూడలేరో నేను ప్లేలిస్ట్లో బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ అన్ని 1 షాట్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు, అన్ని సబ్జెక్ట్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసిన ఆల్రెడీ. రైల్వే 1 షాట్ అని ఉంటుంది, నా ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. ఎవరైతే చూడలేరో చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ అదే వచ్చింది చూడు. మైటోకాండ్రియా ఇది ఎనర్జీ ఎట్లా ఫామ్ చేస్తుంది? ఏటీపీ లాగా, ఎటినోసైన్ ట్రైఫాస్ఫేట్ లాగా ఎనర్జీ స్టోర్ చేస్తుంది. ఇది మైటోకాండ్రియాని ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఓకే, అంటే సెల్ రిలేటెడ్ అంతా చూసుకోండి. ఇంకా మైటోకాండ్రియా, లైసోజోమ్ని ఏమంటాం, రైబోజోమ్ని ఏమంటాం, అవన్నీ ఉంటాయి కదా సెల్. నేను ఆల్రెడీ వీడియో చేసిన, ప్లేలిస్ట్లో ఉంటుంది. లేకపోతే బయాలజీ 1 షాట్ బై జీకే బాబా అని సెర్చ్ చేసిన వస్తుంది. ఓకే, అది చూసి ఉండి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినాయి. నెక్స్ట్, 1858 యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అది ఏ క్వశ్చన్ కరెక్ట్ తెలియదు కానీ ఈ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, 1858 యాక్ట్కి సంబంధించిన. ఓకే, ఇంకా నెక్స్ట్, సుత్తపీఠిక రిలేటెడ్ టు అంటే రిలేటెడ్ టు అంటే బుద్ధిజం. సుత్తపీఠక టర్మ్ బుద్ధిజంకి రిలేటెడ్. వినయపీఠక అయినా బుద్ధిజంకి, సుత్తపీఠక అయినా బుద్ధిజంకి. పీఠక అని పేరులో వస్తే అది బుద్ధిజం బుక్స్ అన్నట్టు. ఇవి బుద్ధిజం, పీఠక అంటే బుద్ధిజం బుక్స్. వినయ పీఠక అయినా బుద్ధిజం బుక్, సుత్తపీఠక అయినా బుద్ధిజం బుక్స్. అంటే పీఠక అని పేరులో కనిపిస్తే అది బుద్ధిజం, డైరెక్ట్ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్, డిపిఎస్పి గురించి గట్టిగా అడుగుతున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి డిపిఎస్పి నుంచి డైరెక్ట్ అడుగుతున్నాడు. డిపిఎస్పి ఆర్టికల్స్ 100% గుర్తుపెట్టుకొని ఉండి. ఒక క్వశ్చన్ అయితే మీకు ఇంకా ఫిక్స్, ఒక 2 క్వశ్చన్లు దిగుతున్నాయంట. ఒక క్వశ్చన్ అయితే ఇంకా మీకు ఫిక్స్ అయిపోయినట్టు. డిపిఎస్పి ఆర్టికల్స్ ఎవరైతే చూడలేరో 100% చూసి ఉండి. ఓకే, డిపిఎస్పి ఆర్టికల్స్ అడుగుతున్నాడంట, ఘోరంగా అడుగుతున్నాడంట. సో ఎవరైతే చూడలేరో వాళ్ళు చూసి ఉండి. ఇంకా నెక్స్ట్, సైన్స్ నుంచి ఏమేమి అడుగుతున్నాడంటే విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడంట. విటమిన్స్ ఆల్రెడీ నేను బయాలజీలో చేసిన, ఆల్రెడీ అన్ని విటమిన్స్ చేసిన, అవి చూసి ఉండి. డిసీజెస్ నుంచి అడుగుతున్నాడంట. సౌండ్ లెసన్ నుంచి, ఫిజిక్స్ నుంచి సౌండ్ లెసన్ నుంచి అడుగుతున్నాడంట. పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడంట. సెల్ లెసన్ నుంచి ఇప్పుడే చూసినాం కదా, మైటోకాండ్రియా, అట్లా లైజోజోమ్, రైబోజోమ్, అవి అన్ని ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్ అవన్నీ చూసుకొని ఉండి. నేను ఆల్రెడీ బయాలజీ వీడియో చూసిన, ఎవరైతే చూడలేరో చూడండి. దాని నుంచి అడుగుతున్నా. బాండ్స్ నుంచి కూడా అడుగుతున్నాడు అంట. నా కెమిస్ట్రీ వీడియో చూడండి, ఆల్రెడీ చేసిన, అంటే కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్, ఆ బాండ్స్ నుంచి. సైన్స్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఇంకా మర్చిపోయినా, ఇంకా పిహెచ్ నుంచి కూడా అడుగుతున్నాడంట. పిహెచ్ స్కేల్ రిలేటెడ్ అడుగుతున్నాడంట. 7 నుంచి 7 వరకు యాసిడ్, బేస్ ఏది, ఇంకా మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియాకి పిహెచ్ ఎంత, యాసిడ్ రెయిన్కి పిహెచ్ ఎంత, అవి కొన్ని అడుగుతున్నాడంట. సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో ఇవన్నీ టాపిక్స్ చూసుకొని మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. దీంట్లో నుంచి ఒక 4-5 క్వశ్చన్స్ అయినా రిపీట్ అవుతాయి. నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ ఈ టాపిక్స్ రిలేటెడే చదువుకొని ఉండి. ఓకే, ఎవరికైతే నెక్స్ట్ షిఫ్ట్ ఉందో. ఓకే, ఆల్ ద బెస్ట్.